హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ రద్దుకు పొంగులేటి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ధరణి పోర్టల్ లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ధరణి పోర్టల్ ను రద్దు చేసి త్వరలోనే ROR చట్టం తీసుకొస్తామని ఆయన తెలిపారు. అక్టోబర్ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా విధి విధానాలను రూపొందించామని, ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గాలికి వదిలేసిందని విమర్శించారు. పూర్తయిన ఇళ్లను దసరా లోపే పేద ప్రజలకు అందజేస్తామని, వెంటనే మరమ్మతులు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4000 ఇళ్లు మంజూరు చేస్తామని, ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకుంటామని ఆయన తెలిపారు. అక్టోబర్ 7తో ప్రజాప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుందని, అయితే ఈ 10 నెలల్లో ప్రజలు కోరుకుంటున్న వాటిని సాధించలేకపోయామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెల్ల రేషన్ కార్డు సహా అన్ని పథకాలకు స్మార్ట్ కార్డుతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ దసరా లోపు స్మార్ట్ కార్డులు ఇస్తామన్నారు. అర్హతలను బట్టి స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలపడం జరిగింది. రుణమాఫీ అందరికీ త్వరలోనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం అనుకున్నంత వేగంగా పుంజుకోవడం లేదని, పురపాలక రెవెన్యూ శాఖలే కాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన సిబ్బందిని కూడా నియమించుకుని దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించడం జరిగింది. దీంతో కొన్ని జిల్లాల్లో నీటిపారుదల శాఖ అధికారులను కూడా దరఖాస్తు పరిశీలన బృందాల్లో నియమించుకున్నారు. గత నెలాఖరు వరకు సుమారు 4.50 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయిందని, వాటిలో ఆమోదించినవి 70,000 లోపే ఉన్నట్లు సమాచారం. పలు జిల్లాల్లో LRS నత్తనడకన సాగుతుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ నెలాఖరులోపు ధరణి పోర్టల్ను రద్దు చేసి ఆ పోర్టల్లో ROR చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. మరి తీసుకొస్తారా లేదా అనేది వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.